హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే టాపిక్ వచ్చేసి సిఎస్ఎస్ టెక్స్ట్ ఫార్మాటింగ్. దీని గురించి తెలుసుకుందాం, ఓకేనా? సో సిఎస్ఎస్ టెక్స్ట్ ప్రాపర్టీస్ ఇవి ఉన్నాయన్నమాట. టెక్స్ట్ అలైన్ అంటే లెఫ్ట్ రైట్ సెంటర్, ఓకేనా? టెక్స్ట్ అలైన్ లాస్ట్ అంటే మన లాస్ట్ లైన్ ఉంటుంది కదా, పారాగ్రాఫ్లో లాస్ట్ లైన్, దాన్ని ఎలా పెట్టాలి, ఓకేనా? నెక్స్ట్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, అప్పర్ కేసా లోయర్ కేసా, ఓకేనా? టెక్స్ట్ ఇండెంట్ అంటే టెక్స్ట్ అంటే సెంటర్ ప్లేస్, ఓకేనా? అదే స్పేస్ ఇవ్వడం అనమాట. ఇండెంట్ అంటే స్పేస్ ఇచ్చుకుంటూ పోవడం అనమాట. తర్వాత వర్డ్ స్పేసింగ్, వర్డ్ కోడ్కి మధ్య స్పేస్. లెటర్ స్పేసింగ్ అంటే లెటర్ మధ్య స్పేసింగ్. ఇది మనము కోడింగ్లో ఎలా చేయాలో చూద్దాం, ఓకే? సో నేను ఆల్రెడీ కొంచెం చేసి పెట్టాను, ఓకేనా? దీన్ని మనం లైవ్లో చూద్దాం. సో లైవ్లో చూడాలంటే తెలుసు. సో లైవ్లో చూడాలంటే ఇది, ఓకేనా? ఐడియా ఉంది కదా మీకు లైవ్లో చూడాలంటే? ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పేది టెక్స్ట్ అలైన్, ఓకేనా? టెక్స్ట్ అలైన్. సో టెక్స్ట్ అలైన్లో ఏమేమి ఉంటాయి? సో లెఫ్ట్, ఓకేనా? లెఫ్ట్ అంటే మామూలు లెఫ్ట్ వచ్చేసింది. నెక్స్ట్ రైట్, జిహెచ్టి, రైట్. సో రైట్ అంటే రైట్కి వచ్చేస్తుంది, ఓకేనా? తర్వాత సెంటర్, సెంటర్ అంటే సెంటర్కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది సెంటర్ అయిపోయింది కదా. నెక్స్ట్ జస్టిఫై అని ఒకటి ఉంటుంది. జస్టిఫై అంటే కరెక్ట్గా వస్తుంది అనమాట, స్క్వేర్ షేప్లో వచ్చేస్తుంది జస్టిఫై అంటే, ఓకేనా? అర్థమైంది అనుకుంటా మీకు. సో లెఫ్ట్, రైట్, సెంటర్, జస్టిఫై. సో ఇది డిఫాల్ట్గా లెఫ్ట్ పెట్టేస్తారు. నెక్స్ట్ ఉంది టెక్స్ట్ అలైన్ లాస్ట్, ఓకేనా? టెక్స్ట్ అలైన్ లాస్ట్ అంటే లాస్ట్. సో ఫస్ట్ ఏముంది? సెంటర్ పెడతాం, సెంటర్ పెడితే ఇక్కడే చూడండి, ఈ లాస్ట్ లైన్ సెంటర్కి వచ్చింది. మీరు గమనిస్తే చూడండి, ఈ లాస్ట్ లైన్ సెంటర్కి వచ్చింది, ఓకేనా? తర్వాత రైట్ పెడతాను, రైట్ పెడితే రైట్ పోతుంది, అంటే ఈ లాస్ట్ లైన్ అనమాట, ఓకేనా? నెక్స్ట్ లెఫ్ట్ అంటే డిఫాల్ట్గా లెఫ్ట్కి వచ్చేస్తుంది. ఆటో అంటే ఏం చేస్తుంది? ఆటో అంటే డిఫాల్ట్ ఆటోకి వచ్చేస్తుంది, అంటే లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది, ఓకేనా? అర్థమైంది అనుకుంటా. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. ఏమి? టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్లో 4 టైప్స్ ఉంటాయి. 3 టైప్స్ ఉంటాయి. నేను 4th టైప్ వచ్చేసి నన్ను అనమాట. చూద్దాం. అప్పర్ కేస్. సో అప్పర్ కేస్ అంటే అన్నీ అప్పర్ అయిపోతాయి, ఓకేనా? నెక్స్ట్ ఏముంది? లోయర్ కేస్. లోయర్ కేస్ అంటే అన్ని లోయర్ అయిపోతాయి. చూడండి, ఈ ఫస్ట్ లెటర్ ఎర్లు కూడా లోయర్ అయిపోయింది. తర్వాత క్యాపిటలైజ్ ఉంటుంది. క్యాపిటలైజ్ అంటే ప్రతి వర్డ్ క్యాపిటల్ ఉంటుంది. వర్డ్కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్, డీకి ఫస్ట్ లెటర్, ప్రతి వర్డ్ క్యాపిటల్. నన్ను అన్నాం అనుకోండి, నన్ను అంటే స్టార్టింగ్లో ఎలా ఉంటే అలా వస్తుంది. నన్ను అంటే డిఫాల్ట్ అనమాట, ఓకేనా? అర్థమైంది అనమాట. తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ ఇండెంట్. సో ఇండెంట్ అంటే చెప్తాను చూడండి. ఇక్కడ ఈ ఎల్ ఉంది కదా, మామూలు ఎక్కడ ఉంది? లెఫ్ట్లో ఉంది కదా. ఈ ఎల్ అనేది ఇండెంట్ అనమాట, ఒక 20 పిక్సెల్కి జరగడం చూపిస్తారు. 20 పిక్సెల్స్ వచ్చేసిందా? 50 పిక్సెల్స్ పెడతాం. 50 పిక్సెల్స్ పెడితే మీకు ఐడియా వస్తుంది, ఓకే? వచ్చిందా? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఇండెంట్ అనమాట, ఇండెంట్ అంటారు, ఓకేనా? నెక్స్ట్ వర్డ్ స్పేసింగ్. వర్డ్ స్పేసింగ్ వచ్చేసి నేను 50 పిక్సెల్స్ పెడతాను. సో వర్డ్కి మధ్య స్పేస్ అనమాట, ఇది 50 పిక్సెల్స్. లేదు నేను 5 పిక్సెల్స్ లేదు 10 పిక్సెల్స్ పెట్టుకుంటే 10 పిక్సెల్స్. సో ఇలా వస్తుంది, ఓకే? నెక్స్ట్ లెటర్ స్పేసింగ్. నెక్స్ట్ ఏమిది? లెటర్ స్పేసింగ్ అంటే లెటర్కి మధ్య దూరం, ఓకే? చూడండి,
వచ్చిందా? లెటర్కి లెటర్కి మధ్య దూరం. అర్థమైందనుకుంటా. సో ఇది టెక్స్ట్ సిఎస్ఎస్ టెక్స్ట్ ప్రాపర్టీస్. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.